రైట్ రైట్ డిస్కస్ చేద్దాం. ఎస్ బుచ్చి చౌదరి గారు, భారతీయ జనతా పార్టీ కూడా ఫస్ట్ వీక్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయనేది వారు చెప్తున్నది. ఎస్, ఇక్కడ మేము ఇంతకు ముందు ఆదినారాయణ రెడ్డి గారిని కూడా చాలా స్పష్టంగా అడిగాం. సో రాష్ట్రంలో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం పైన లేదా అధికార పార్టీ పైన ఏ రకమైనటువంటి వైఖరితో ఉన్నారో బీజేపీని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదేవిధంగా ద్వేషించే పరిస్థితులు ఉన్న నేపథ్యం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాల విషయంలో వారి వ్యవహార శైలి పైన, వారి వైఖరి పైన కూడా ఖచ్చితంగా తప్పుపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏమైనా వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి లేదా వాస్తవానికి దగ్గరగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయనుకోవచ్చా? రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బలహీన పరగటానికి ఆ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం అని నేను అనుకుంటా ఉన్నా. సరే, వాళ్ళ ఇష్టారాజ్యం అనుకోండి. ఒకటి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక విధానాల మీద ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించలేదు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి వచ్చి అప్పుల పైమైపోతుంటే ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తా ఉంటే కూడా ఎలాంటి చర్యలు లేవు. ఒకటి, చట్టం చుట్టంలాగా మార్చుకొని చట్టాలను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తా ఉంటే చర్యలు లేవు. పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆరోపణలతోటి జైళ్లకు పంపిస్తా ఉంటే చర్యలు లేవు. అంటే ఎన్నికైన ప్రజాప్రభుత్వాల మీద పైనుంచి కరపత్రం చేయమని నేను అన్న కానీ ఒక రాష్ట్రంలో అసమర్థ విధానాల వల్ల, అక్రమ విధానాల వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగం కల్పించిన చట్టాలను ధిక్కరిస్తూ వెళ్ళేటప్పుడు సరైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని విధాల దెబ్బతిన్నాం. ఇవాళ ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఎన్ని కేంద్ర ప్రాయుత పథకాలన్నీ గాలికి పోయాయి. సొంత పథకాల పేరుతోటి ఆయన బొమ్మలు వేసుకొని దాంట్లో దగా చేసి దోపిడీ చేస్తా ఉన్నారు. ఇవాళ రైల్వే లైన్లు ఆగిపోయినాయి, నేషనల్ హైవేస్ ఆగిపోయినాయి. కారణం ఏంటి? ఇతని సహాయ నిరాకరణ. ఏమైపోయిందో తెలియదు. గాలికి పోయిన పేలపిండిలాగా 7 లక్షల కోట్లు ఈయన స్వయంగా తెచ్చిన అప్పు 7 లక్షల కోట్ల పైచిలుకుంది. గత ప్రభుత్వాల టైం నుంచి జనరల్ గా వచ్చే పక్కన పెడితే 7 లక్షల కోట్ల చిల్లర ఈయన తెచ్చిన అప్పు. సంక్షేమ ముసుగులో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని అంటాడు. మరి మిగతా 5 లక్షల కోట్లు ఏమైపోయినట్టు? సరే, అది పక్కన పెడదాం. ఇవాళ బీజేపీ నాయకత్వం ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి కేసు ఎందుకు 5 సంవత్సరాలుగా ముందుకు నడుస్తా ఉందండి? సిబిఐ ఏమీ చేయలేని అసక్తత ఎందుకు వచ్చిందంటే రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీ చేయమని సుప్రీంకోర్టు చెబితే సిబిఐ అధికారుల మీదే కేసులు పెట్టి వాళ్ళని రాకుండా చేసి మరి దోషుల్ని బెయిల్ మీద ఆదినారాయణ రెడ్డి గారు చెబుతున్నారు ఎఫ్ఐఆర్ వేస్తే సరిపోదు కదా. ఎఫ్ఐఆర్ సరిపోదు. ఏ విధంగా బయట ఉన్నారు, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. అప్పటిగా మన దస్తగిరి లాంటి వాళ్ళకి ప్రాణభయం ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం. దాని మీద చర్యలు లేవు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ గండి కొట్టి పక్కదారి పట్టిపోయినాయి చాలా వరకు. గత ప్రభుత్వం ఏమన్నా ఆదినారాయణ రెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుసు మనందరికీ కూడా. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్లో బీజేపీ నాయకత్వం పోయిన పోకట వల్ల ఒక అసమర్థ అవినీతి ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చారనే భావన ప్రజల్లో ఉంది. పోలవరం విషయంలో కావచ్చు, రైల్వే జోన్ విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కానీ సరైన సమయంలో స్పందించలేదు. ఇదే రాజధాని స్పష్టీకరించలేదు. 3 రాజధానులు ముచ్చట కాదని ఇప్పుడు చెబుతున్నారు. కానీ ఈ రాష్ట్ర నాయకత్వం, ముందుగా ఉన్న నాయకత్వం ఏ విధంగా తప్పుదారి పట్టించారు మనం చూసాం. పోలవరాన్ని తప్పుదారి పట్టించారు, అమరావతిని పట్టిసీమని తప్పుదారి పట్టించారు. ఫలితంగా ప్రజల్లో బీజేపీ వీక్ అయింది. వీక్ అవడానికి కారణం ఏంటి? వారు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ అదే ప్రజల్లో అనుమానాలు. ఎందుకంటే విడిపోయాం. ఒకప్పుడు కలిసి ప్రయాణం చేసాం, విడిపోయాం. విడిపోయాక రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. సరే, అంత మాత్రాన శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయాల్లో. ఇవాళ బీజేపీ పోకడ రాష్ట్ర విధానాల్లో మరి ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి సార్. ఎందుకంటే పురంధరేశ్వరి గారు కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో